శుభోదయం. నా పేరు వినీల. నేను మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్నాను. మన పర్యావరణంలో ఎన్నో కాలుష్యాలు ఉంటాయి. వాటిలో నేను నేల కాలుష్యం, వాయు కాలుష్యం గురించి చెప్పబోతున్నాను. వాయు కాలుష్యం అనగా మన ఊపిరితిత్తులు, పర్యావరణానికి హానికరమైన గ్యాసులు, ధూళి కణాలు గాలిలో చేరడం. ఇది ప్రధానంగా వ్యతిరేకమైన వాయువులను ఉత్పత్తి చేసే వాహనాలు, పరిశ్రమలు, దహన ప్రక్రియలు, అగ్ని ప్రమాదాలు వంటి మొదలైన వాటి వలన జరుగుతుంది. వాయు కాలుష్యం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. మరియు గ్రీన్ హౌస్ ప్రభావం ఆమ్ల వర్షాలను కలిగిస్తుంది. నేల కాలుష్యం అంటే మట్టిలో కొన్ని విషపూరితం గల పదార్థాలు చేరి నేల యొక్క సహజ లక్షణాలను హాని కలిగించడం నేల కాలుష్యం. ఇది ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, వ్యవసాయ రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, రేడియోధార్మిక పదార్థాల వలన జరుగుతుంది. నేల కాలుష్యం వలన నేల యొక్క సేద్యత అనేది తగ్గి పంటలు పాడవ్వటం, భూగర్భ జలాలు కలుషితం అవ్వటం, ఇంకా సూక్ష్మ జీవులు వాటి యొక్క జీవన శక్తి అనేది తగ్గిపోయి పర్యావరణ సమతుల్యతను నాశనం చేస్తుంది. ధన్యవాదాలు.